ప్రముఖ నటి శృతి హాసన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పెళ్లి, తల్లి కావడం వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. నటి శృతి హాసన్ పెళ్లి, తల్లి కావడంపై స్పందించింది. ఈ మధ్య రణ్వీర్ అల్లాబాదియా పాడ్కాస్ట్లో ప్రేమ, పెళ్లి, మాతృత్వం వంటి అనేక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. తాను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నానని, అయితే పెళ్లి అనే ఆలోచన తనను ఎందుకు భయపెడుతుందో ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది. శృతి హాసన్ చాలా కాలంగా తాను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని బహిరంగంగానే చెబుతోంది. ఆమె శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరిస్తూ ఆమె ఇలా చెప్పింది. పెళ్లి అనే ఆలోచన అంటే నాకు చాలా భయం. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను. నా జీవితంలో నేను నాకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది ఒక కాగితం ముక్కతో దాన్ని ముడిపెట్టడం నాకు నిజంగా భయంగా అనిపిస్తుంది. అంతే. కానీ నేను కమిట్మెంట్ను నమ్ముతాను, విధేయతను నమ్ముతాను. పెళ్లి దేనికి ప్రతీకగా నిలుస్తుందో అవన్నీ నేను నమ్ముతాను. నేను అవన్నీ సొంతంగా చేయగలను. నాకు ఒక కాగితం ముక్క అవసరం లేదు అని శృతి అనడం విశేషం. గతంలో తాను పెళ్లికి దగ్గరగా వెళ్లానని, అయితే కొన్ని సమస్యల కారణంగా ఆ సంబంధం విచ్ఛిన్నమైందని శృతి హాసన్ పేర్లు ప్రస్తావించకుండా చెప్పింది. భవిష్యత్ పిల్లల దృష్ట్యా భాగస్వాముల మధ్య కంపాటబిలిటీ చాలా ముఖ్యమని ఆమె అన్నది. మాతృత్వం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా బదులిచ్చింది. నేను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నాను. కానీ నేను ఎప్పుడూ సింగిల్ మదర్ కావాలని కోరుకోలేదు. ఎందుకంటే బిడ్డకు ఇద్దరు పేరెంట్స్ ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇద్దరు పేరెంట్స్ ఉండేలా చూడగలిగితే బాగుంటుంది. నేను సింగిల్ పేరెంట్స్ను కించపరచడం లేదు. బహుశా నేను దత్తత తీసుకోవచ్చు. పిల్లలు చాలా ఆసక్తికరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను అని శృతి అభిప్రాయపడింది. శృతి హాసన్ చివరిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2023లో విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్ చిత్రంలో కనిపించింది. త్వరలో ఆమె లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ, మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్, హెచ్ వినోద్ దర్శకత్వంలో జననాయగన్ చిత్రాలలో కనిపించనుంది. వీటితో పాటు సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వం సీక్వెల్ కూడా ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. శృతి హాసన్ తన నిర్ణయాలకు కారణాలను వివరిస్తూ తన జీవితంపై స్పష్టతను చూపించింది. పెళ్లి లేకుండా తల్లి కావడంపై ఆమె ఆలోచనలు ఆసక్తికరంగా ఉన్నాయి.